హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో బీఆర్ఎస్ నేతలు తదుపరి కార్యాచరణపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నందినగర్లోని ఇంట్లో పార్టీ పెద్దలు భేటీ అయినట్లు సమాచారం. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఇతర పార్టీ పెద్దలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో అప్పీలు చేయడంతో పాటు న్యాయపరంగా ఉన్న మార్గాలపై లాయర్లతో భేటీ అయినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఫుల్ బెంచ్ కు అప్పీలు చేయడం పైన మంతనాలు జరిగినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ఎగ్జాక్ట్లీ. గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అంటే నాట్ టు అరెస్ట్ అన్నటువంటి అంశాన్ని ఎత్తివేసింది. క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసిన తర్వాత ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. ఏం జరగబోతోంది నెక్స్ట్? హరీష్ రావు ఇప్పటిదాకా మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఇది కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారు, అభివృద్ధి కోసం చేసినటువంటి ఖర్చు ఒకటైతే గనక ఓటుకు నోటు కేసులో డబ్బుల కట్టలతో దొరికారు రేవంత్ రెడ్డి అంటూ అటు కాంగ్రెస్ పార్టీని సే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ చేసినటువంటి కామెంట్ ఒకవైపు. సో ఇట్లా నేపథ్యంలో నెక్స్ట్ ఇప్పటికే అంటే ఏం చేయబోతున్నా నెక్స్ట్? మరోవైపు 9వ తారీఖు రోజు ఏసీబీ ముందు హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏసీబీ ముందు హాజరవుతాం. ఈలోపు సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి అంశం పైన ఇప్పటికే హరీష్ రావు దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్లారా, ఎట్లా ఉండబోతుంది ఏంటంటే లీగల్ టీం అంతా కూడా చర్చించుకుంటున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మరి ముఖ్యంగా ఇట్లాంటి కేసుల్లో నాట్ టు అరెస్ట్ ఇవ్వడానికి లేదు అన్నది జస్టిస్ లక్ష్మణ్ జడ్జిమెంట్ ప్రకటించడం జరిగింది. దీంతో ఏసీబీ ముందు కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సిందే. అయితే ఇప్పటివరకు అరెస్ట్ కి సంబంధించినటువంటి స్టేను కోర్టు ఎత్తివేసింది, స్పష్టంగా కనిపించింది. దీంతో ఈ కేసులో ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే. అఫ్ కోర్స్ ఇదివరకు కూడా ఆయన ఎదుర్కోనని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు, ఖచ్చితంగా ఎదుర్కొంటాం అనే చెప్తున్నారు. బట్ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో, కేటీఆర్ ఏసీబీ ముందుకు హాజరయ్యేటువంటి క్రమంలో నాకు అధికారులపై నమ్మకం లేదు, పోలీసులపై నమ్మకం లేదు, నాకు సంబంధించినటువంటి నా పర్సనల్ అడ్వకేట్స్ నా లీగల్ టీం ముందు నన్ను విచారించాలి అన్నది కేటీఆర్ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. నిన్న ఆల్మోస్ట్ 40 minutes to 45 minutes వరకు కూడా ఏసీబీ ఆఫీస్ ముందు కేటీఆర్ తన కారులోనే వెయిట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అనుమతించకపోవడంతో, అడ్వకేట్స్ అనుమతించకపోవడంతో కేటీఆర్ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు కోర్టు తీర్పు ఏం రాబోతోందో చూసిన తర్వాత నెక్స్ట్ అడుగులు వేద్దాం అనుకున్నారు. బట్ తీర్పు రిజర్వ్ లో ఉంది. ఈ రోజు ఉదయం వరకు కూడా, సో 10:30కు ఆ తీర్పు వెలువడించడం జరిగింది జస్టిస్ లక్ష్మణ్ బెంచ్. సో కేటీఆర్ సంబంధించినటువంటి స్క్వాష్ ని డిస్మిస్ చేసింది. నాట్ టు అరెస్ట్ అనేది మాత్రం పక్క క్లియరెన్స్ అయిపోయింది. సో ఇట్లా నేపథ్యంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరగబోతోంది, సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా అన్నది మాత్రం ఒక అంశం. అయితే ఈ కేసు సంబంధించి ప్రభుత్వ ధనానికి సంబంధించి ఏదైతే ఈ ఫండ్స్ ఉన్నాయో, మిస్యూజ్ సంబంధించి ఉందో, దానిపైన అరెస్ట్ చేయకుండా ఉండడానికి లేదు అన్నది జడ్జిమెంట్ ఇచ్చినటువంటి అంశం. ఇక దీంతో ఇంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి కేటీఆర్ కు మాత్రం చుక్కెదురైందే చెప్పాలి. సో నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదులు చెప్పినా కానీ ఇట్లాంటి పిటిషన్స్ లో కుదరదు అన్నది కోర్టు మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. ఇక దీంతో ఈ పిటిషన్ పైన కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పాలి. సో ప్రధానంగా ఇందులో ఏసీబీ ఏ అంశాల్ని వాదించింది అన్నది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా స్కామ్ మిస్యూజ్ జరిగింది అన్నది ప్రభుత్వం తరపున చెప్తున్నటువంటి అంశం. ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో, అంటే క్యాబినెట్ లో తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటి, అట్ ది సేమ్ టైం ఎన్నికల కోడ్ ఉన్నటువంటి టైం, అట్లాంటి టైంలో ప్రభుత్వ ఖజానాలోంచి ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా, అంటే ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, కేబినెట్ అనుమతులు లేకుండా తన ఆదేశం మేరకే కేటీఆర్ చీఫ్ సెక్రటరీ చేసినటువంటి అరవింద్ గాని, బిఎల్ రెడ్డి గాని వీళ్ళంతా డబ్బుల్ని మిస్యూజ్ చేశారు. ఫారెన్ కంపెనీలకు ఈ డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు. దీని వెనకాల చాలా వ్యవహారం జరిగింది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ, ఏసీబీ నుంచి వాదించినటువంటి అంశం. సో ప్రొసీజర్ మిస్టేక్ వేరు, ప్రొసీజర్ ల్యాబ్స్, ఈ రెండు ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఇక్కడ మిస్యూజ్ అయింది అన్నది మాత్రం ప్రధానంగా ఉంది. సో 409 కింద ప్రధానంగా వాదించడం జరిగింది. సో దీంట్లో అటు చంద్రబాబు ఇష్యూను కూడా కొంతవరకు ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది న్యాయవాదులు, కేటీఆర్ తరఫున ఉన్నటువంటి అంశం. సో ఇక్కడ ఉన్నటువంటి అంశంలో మరి ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేబినెట్ ఆమోదం లేకుండా, అట్ ది సేమ్ టైం ఇటు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా ట్రాన్సాక్షన్ చేశారు. ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి ఫెరా రూల్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని అతిక్రమించి చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఆర్బీఐ కూడా దీంట్లో అనుమతించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆర్బీఐ రూల్స్ కూడా విరుద్ధంగా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, నగదు బదిలీ జరిగిందన్నది ప్రధానంగా ఏసీబీ తరఫున వాదించినటువంటి అంశం.
సో ఇట్లా నేపథ్యంలో ఈ అంశం ఇట్లా ఉంటే గనక ఇందులో కోర్టు కూడా ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు అంటే ఇచ్చిన వారు తీసుకున్న వాళ్ళిద్దరిని కూడా దీంట్లో జోడించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేసులో ప్రధానంగా. బట్ ఎందుకు ఒక కేటీఆర్ ని అధికారులే పెట్టారు? వై నాట్ గ్రీన్కో కంపెనీ కానీ మిగతా కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళు ఎందుకు దీంట్లో ప్రొవైడ్ అంటే ఇన్వాల్వ్ చేయలేదు అన్నది ప్రశ్న. బట్ ఈ తరుణంలోనే ఈడీ కూడా ఈ కేసును సుమోటోగా తీసుకుంది. సుమోటోగా తీసుకొని ఈడీ కూడా ఈ రోజు యాక్చువల్ గా విచారణ హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో కోర్టులో తీర్పు పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ రోజు విచారణకు హాజరు కాలేనంటూ నిన్ననే కేటీఆర్ ఈడీకి మెయిల్ చేయడం జరిగింది, లేఖ రాయడం జరిగింది మెయిల్ ద్వారా. సో ఈడీ కూడా సానుకూలంగానే స్పందించింది. సో 9వ తారీఖు రోజు అటు ఏసీబీ విచారణకు హాజరవుతున్నటువంటి క్రమంలో ఏం జరగబోతోంది? ఏసీబీ అంటే విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందా? సో అరెస్ట్ తర్వాత ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో మనీ లాండరింగ్ జరిగింది అన్నది ఇక్కడ ప్రధానంగా వినిపించినటువంటి అంశం. సో ఆ కోణంలో కూడా ఇప్పటికే ఇటు ఏసీబీ గ్రీన్కోర్ సంస్థను కూడా దర్యాప్తు అంటే ఏసీబీ సోదాలు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం అటు విజయవాడ కానీ ఇటు హైదరాబాద్ లో కానీ గ్రీన్కోర్ సంస్థల్లో ఏసీబీ సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఈడీ కూడా అటు గ్రీన్కోర్ సంస్థ కానీ అట్ ది సేమ్ టైం ఎలక్టోరల్ బాండ్స్ రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ గ్రీన్కోర్ అనే సంస్థ ఏదైతే ఉందో అప్పుడే పుట్టినటువంటి సంస్థ. సో ప్రమోటర్ గా తీసుకురావడం, సో ఇదొక అంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి సంస్థకు డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగింది. అట్ ది సేమ్ టైం ఆ గ్యాప్ లోనే ఆ వ్యవధిలోనే దాదాపు 41 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. సో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే ఎక్కడ దొరకొద్దన్నటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అన్నది ప్రధానంగా ఏసీబీ వాదించినటువంటి అంశం, ఏసీబీ తరఫున న్యాయవాదులు వాదిస్తున్నటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు మొత్తానికి అయితే నాట్ టు అరెస్ట్ అన్నది మాత్రం క్లియర్ గా ఒక తీర్పు మాత్రం వచ్చిందనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. సో కేటీఆర్ నివాసం దగ్గర కూడా ఇప్పటికే కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, అక్రమంగా డబ్బుల కట్టలతో దొరికి జైలుకి వెళ్ళాడు. మేము అభివృద్ధి చేసి మమ్మల్ని జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు తేల్చుకుంటారు ఎవరు దొంగ ఎవరు దొర అన్నటువంటి అంశాలను కూడా హరీష్ రావు చాలా కీలకంగా పెట్టడం జరిగింది. సో ఎన్ని కేసులు పెట్టినా కానీ రేవంత్ రెడ్డిని వదిలిపెట్టామని చెప్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రాష్ట్రంలో ఇట్లాంటి అలజడి క్రియేట్ చేస్తున్నారు అన్నది హరీష్ రావు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఖచ్చితంగా ఒకవేళ ఈ కేసులో అవినీతి ఉందని శిక్ష పడుతుందా, అవినీతి ఉంటే అంటే ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా చట్టాలు ఉంటాయి, న్యాయస్థానాలు ఉంటాయి, అవి నిర్ణయం చేస్తాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం అవినీతి జరిగిందని చెప్పినప్పుడు విచారణ చేసుకోమని మాత్రమే కోర్టు చెప్పింది. సో విచారణలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపించింది. సో అవినీతి జరిగిందా లేదా విచారణ చేసుకోమని చెప్పడం జరిగింది. సో దీంట్లో అరెస్ట్ చేస్తారా చేయరా, అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచి విచారణ చేస్తారా, నెక్స్ట్ పొద్దున ఈడీ ఇన్వాల్వ్మెంట్ తర్వాత ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రెండు అంశాల్లో ప్రధానంగా ఉత్కంఠ కనిపిస్తున్నటువంటి క్రమంలో కూడా మొన్న ఏసీబీ దగ్గరికి వెళ్ళొచ్చారు కేటీఆర్, కాకపోతే అలౌట్ చేయలేదు. ఆ తర్వాత ఈడీ దగ్గరకు కూడా వెళ్తాం, ఎల్లుండి 9వ తారీఖు రోజు ఏసీబీని కూడా ఖచ్చితంగా విచారణ ఎదుర్కొంటామంటూ కూడా హరీష్ రావు చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. సో ఏమైనా నెక్స్ట్ ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కనిపిస్తోంది. నాట్ టు అరెస్ట్ అన్న తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారా, ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఎట్లా ఉండబోతోంది, ఇప్పటివరకు సేకరించినటువంటి సాక్ష్యాధారాలని ఏమేం పరిగణలోకి తీసుకోబోతోంది, ఈడీ వేఫ్ అంటే ఈడీకి ఇంకా ఫుల్ రైట్స్ ఉంటాయి, ఈడీకి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. సో ఈడీ కెన్ అరెస్ట్ అండ్ ఈడీ కెన్ ఎంక్వైరీ, ఏమైనా చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఇట్లా నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి ఈ సెషన్.